ఫైనల్ కాలేదు కానీ ప్రస్తుతం నాకు అనిపిస్తున్న ఈ సినారియో చూస్తే గత 30 రోజులలో 8 కుట్రల్ని ఛేదించారు. టోటల్ గా మన నిఘా వర్గాలు 8 కుట్రల్ని ఛేదించారు. మనకి ఏంటంటే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఎంత డిబేట్ అవుతుంది. ఛేదించిన నేను ప్రతి వీడియో చేస్తున్నాను, కానీ దాని వ్యూవర్షిప్ చూస్తే 5,000 10,000కి మించి ఉండదు. ఇన్సిడెంట్ జరగకపోతే దాన్ని ఎవరు అదే అనేది, అంటే చచ్చిన తర్వాత ఆలోచించేది మనం ఇంత బనవాళ్ళని కాపాడుతున్నారా అనేటటువంటి ప్రోత్సాహం ఉంటే కదా నిఘా వర్గాలకైనా సరే. ఇట్లాగా 8 ఇన్సిడెంట్స్ 30 రోజుల్లో జరిగినాయి. ఈ గత 2 రోజుల నుంచి జరిగినటువంటిది ఏంటి అంటే అంటే వాస్తవంగా నేను చెప్పినటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు వీటి ఎట్లయితే తీవ్రవాద భావజాలికులు ట్రాక్ చేస్తున్నారో వాళ్ళని సేమ్ మన నిఘా వర్గాలు ట్రాక్ చేస్తున్నాయి. వీళ్ళని వాళ్ళు ట్రాక్ చేసేదాన్ని వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు మన నిఘా వర్గాలు. అలా ట్రాక్ చేయడం వల్ల బయటపడ్డే 2 అతిపెద్ద స్కామ్స్. అందులో ఒకటి వాడెవడో హైదరాబాద్ కి సంబంధించినటువంటి యునానీ డాక్టర్ ఆముదాన్ని తయారు చేసేటటువంటి దాంతో నుంచి వచ్చే పదార్థంతో అది జస్ట్ మనకి ఇప్పుడు పూలు అమ్మేటప్పుడు నీళ్లు చల్లుతారు, అట్లాగే ఏదైనా సరే తినుబండారాల దగ్గర ఇది ఉంటుంది పళ్ళు వీటి మీద కూడా అలా నీళ్లలో కలిపేసి ఇది చల్లితే దాంట్లోకి ఇంకిపోతుందట ఈ పదార్థం, విష పదార్థం. అది మనకేమీ రంగు మారదు, కొల్లదు, ఏమీ కాదు. అది తిన్న తర్వాత శరీరంలోకి వెళ్ళిపోయాక విత్ ఇన్